ఎవరైతే బ్రహ్మ విద్యను అభివృద్ధి చేసుకుంటూ తపస్సు చేస్తూ ఉంటారో సమస్త తీర్థములు ఆ పుణ్యము పురుషులో భాషిస్తూ ఉంటాయి. అట్టి పుణ్యపురుషులను దర్శనం చేసుకుంటే చాలు. సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థంచ వందనం మోక్ష సాధనం. అట్టి పుణ్యపురుషులను దర్శనం చేసుకున్నా, స్పర్శించిన, సంభాషించిన, నమస్కారం చేసుకున్న మోక్షమును పొందే ఏ సాధన ఉందో అట్టి సాధన ఆ సత్పురుషుల యొక్క అనుగ్రహం వల్ల మీకు ప్రాప్తిస్తుంది. వాళ్ళు ముక్తాత్ములైపోతారు, భవబంధ విముక్తులైపోతారు వాళ్ళు. అందుకోసమే ఓ నారద మహర్షి, సౌనకాది మహర్షులారా, యతీశ్వరులైన పరమభక్తాగ్రేశ్వరులు నేను చెప్పినట్టు ఆచరిస్తే చాలు వారు ముక్తాత్ములై భాషిస్తారు, జీవన్ముక్తులై భాషించగలుగుతారు.